ప్రజాస్వామ్యంలో ఓటు ఒక పదునైన ఆయుధం. ఇంటి పెద్ద సరిగా లేకుంటే ఆ కుటుంబం మనుగడ పరిస్థితి అధ్వాన్నం అవుతుంది. మరి మీ నియోజకవర్గానికి ప్రతినిధి సరిగా లేకుంటే లక్షలాది మంది భవిష్యత్తుపై ప్రభావం పడుతుంది. వచ్చే 5 ఏళ్లకు గాను మిమ్మల్ని పాలించేందుకు సరైన నాయకుడిని ఎన్నుకోవాలంటే మీరు ఓటేయాలి. సరైన అభ్యర్థిని ఎమ్మెల్యేగా, ఎంపీగా గెలిపించుకోవాలి. సార్వత్రిక ఎన్నికలతో పాటు ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో ఓటు వేసేందుకు లక్షలాది మంది ఇతర ప్రాంతాల నుంచి తమ సొంతూళ్లకు చేరుకున్నారు. వీరిలో కొంతమంది తమ ఓటర్ కార్డులను మర్చిపోయి ఉండవచ్చు. మరికొంతమందికి తమ ఓటర్ కార్డులను ఎక్కడ భద్రపరిచామో గుర్తు రాకపోవచ్చు. ఇంకొంతమందికి ఓటర్ లిస్ట్ లో పేరు వచ్చినా ఓటర్ ఐడి కార్డు జారీ అయ్యుండకపోవచ్చు. ఓటర్ కార్డు లేదనో మరేదైనా కారణం వల్ల ఓటు వేయటం మాత్రం మానుకోవద్దు. ఓటర్ కార్డు లేకున్నా ఓటు వేయొచ్చు. 12 రకాల ఐడెంటిటీ కార్డుల్లో ఏదో ఒకటి చూపించి ఓటు వేసేందుకు భారత ఎన్నికల సంఘం అవకాశం కల్పిస్తోంది. ఆధార్ కార్డు చూపించి ఓటేయొచ్చు. డ్రైవింగ్ లైసెన్స్, పాన్ కార్డులు చూపించి కూడా ఓటేయొచ్చు. అయితే వాటిపై ఫోటో ఉండాలి. భారత ప్రభుత్వం జారీ చేసిన పాస్పోర్ట్ చూపించి ఓటేయొచ్చు. ఇక మహాత్మా గాంధీ జాతీయ ఉపాధి హామీ పథకం జాబ్ కార్డు చూపించి కూడా ఓటు వేయొచ్చు. ఏదైనా బ్యాంక్ గానీ, పోస్ట్ ఆఫీస్ గానీ జారీ చేసిన పాస్బుక్ చూపించి కూడా ఓటు హక్కు వినియోగించుకోవచ్చు. ఆ పాస్బుక్ పై అభ్యర్థి ఫోటో తప్పనిసరిగా ఉండాలి. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులు తమ ఎంప్లాయీస్ ఐడి కార్డులు చూపించి ఓటేయొచ్చు. దివ్యాంగులకు కేంద్ర సామాజిక న్యాయ సాధికారత మంత్రిత్వ శాఖ జారీ చేసిన ఐడి కార్డుల్లో ఏదో ఒకటి ఎన్నికల అధికారులకు చూపించి ఓటు హక్కును వినియోగించుకోవచ్చు. ఫోటోగ్రాఫ్ తో కూడిన పెన్షన్ డాక్యుమెంట్ చూపించి కూడా ఓటేయొచ్చు. కేంద్ర కార్మిక శాఖ జారీ చేసిన హెల్త్ ఇన్సూరెన్స్ స్మార్ట్ కార్డును చూపించి కూడా ఓటేయొచ్చు. నేషనల్ పాపులేషన్ రిజిస్టర్ కింద రిజిస్ట్రార్ జనరల్ అండ్ సెన్సస్ కమిషనర్ ఆఫ్ ఇండియా జారీ చేసిన స్మార్ట్ కార్డు చూపించి ఓటేయొచ్చు. ఎంపీ, ఎమ్మెల్యే, ఎమ్మెల్సీలకు ఇచ్చిన అధికారిక గుర్తింపు కార్డులు చూపించి ఓటేయొచ్చు. ఓటర్ హెల్ప్ లైన్ నెంబర్ 1950కు ఫోన్ చేసి మన పేరు ఓటర్ లిస్ట్ లో ఉందో లేదో తెలుసుకోవచ్చు. ముందుగా ఓటర్ లిస్ట్ లో పేరు ఉందా లేదా చెక్ చేసుకోవాలి. ఓటర్ లిస్ట్ లో పేరుంటే పోలింగ్ కేంద్రానికి వెళ్లి అక్కడి అధికారులకు ఇప్పటి వరకు పేర్కొన్న ఐడి కార్డుల్లో ఏది ఉన్నా చూపించి వారు అనుమతితో ఓటు వేయొచ్చు. ఇంకేం, ఓటేద్దాం పదండి మరి.